బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఆగస్టు 13కు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. కంచగచ్చిబౌలి భూముల్లో అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసిన వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన విషయం మనకు తెలిసిందే. గత విచారణలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేసి పర్యావరణ పునరుద్ధరణకు కృషి చేస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొంది. ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ను పరిశీలించడానికి సమయం కావాలని అమికస్ క్యూరీ కోరడంతో సుప్రీం ధర్మాసనం విచారణను ఆగస్టు 13కు వాయిదా వేసింది. ఇటు కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ఆగస్టు 13కు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. కంచగచ్చిబౌలి భూముల్లో చేపట్టిన పర్యావరణ పరిరక్షణ చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ పై సమాధానం ఇచ్చేందుకు ప్రతివాదులు కొంత సమయం కోరారు. ప్రతివాదుల విజ్ఞప్తి మేరకు తదుపరి విచారణను సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం ఆగస్టు 13కు ఈ విచారణను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనంగా మారిందో కంచగచ్చిబౌలి భూముల విషయం మనందరికీ తెలిసింది. అంటే కేవలం చట్టపరంగానే కాదు, ఇటు రాజకీయంగా కూడా పెద్ద దుమారమే రేగినట్లుగా మనందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ ప్రస్తుతం సుప్రీంకోర్టులో నడుస్తోంది. విచారణ ఆగస్టు 13కు వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి లెనిన్? ఏదైతే కంచగచ్చిబౌలి చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు ఈ రోజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా అధికారులను సూచించింది. లేదంటే అధికారులను జైలుకు పంపిస్తామని చెప్పేసి కూడా మరోమారైతే హెచ్చరించింది. ఈ మేరకు హెచ్బియు సమీపంలోని కంచగచ్చిబౌలి భూముల వివాదంపై ఏదైతే సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం అయితే విచారణ జరిపింది. ఈ భూమిలో పర్యావరణ పునరుద్ధరణ సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మంగళవారం దాఖలు చేసిన అఫిడవిట్ ను ధర్మాసనం అయితే పరిశీలించింది. గత విచారణలో ఏదైతే ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లయితే తెలిపింది. కంచగచ్చిబౌలి భూముల్లో పనులు నిలిపివేసి పర్యావరణాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి కూడా చెప్పారు. అయితే ఏదైతే ప్రభుత్వ దాఖలు చేసిన అఫిడవిట్లను పరిశీలించడానికి సమయం కావాలని చెప్పేసి కూడా ఏదైతే అమికస్ క్యూరీ కోరడంతో సుప్రీం ధర్మాసనం విచారణకు ఆగస్టు 13కు అయితే వాయిదా వేసింది. ఏదైతే కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిలో చెట్లు నరికివేతపై సుప్రీంకోర్టు సుమారు విచారణ అయితే చేపట్టిన విషయం తెలిసిందే. గత విచారణలో ఏదైతే సిజేఐ నేతృత్వంలో సుప్రీం ధర్మాసనం అధికారులపై తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. చెట్ల నరికివేతను వెంటనే నిలిపివేసి నరికిన చెట్ల స్థానంలో మొక్కలు పెంపకం చేపట్టాలని చెప్పేసి కూడా ఆదేశించడం మనకు తెలుసు. అయితే ఏదైతే ఈ విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నత అధికారులంతా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా తీవ్రంగా అయితే హెచ్చరించింది. అయితే ఏదైతే కంచగచ్చిబౌలి అడవి ప్రాంతంలో ప్రత్యేకంగా జైలు నిర్మించి అధికారులను అందులోనే ఏదైతే ఖైదు చేయాలని చెప్పేసి పోలీసులకు ఆదేశిస్తామని చెప్పేసి కూడా వ్యాఖ్యానించింది. పర్యావరణ ఏదైతే పునరుద్ధరణలో చర్యలు చేపట్టాలని కూడా సుప్రీంకోర్టు అయితే తెలపడం జరిగింది. ఏదైతే కోర్టుకు తెలియజేయాలని కూడా విచారణ అయితే వాయిదా వేసింది. తాజాగా ఈ కోర్టు కంచగచ్చిబౌలి భూముల కేసులను అయితే విచారిస్తుంది. ఏదైతే కొంత అక్కడ ఏదైతే స్థలం ఉందో దానిలో ఖచ్చితంగా మొక్కలు నాటాలని కూడా ప్రధానంగా సుప్రీంకోర్టు అయితే ఆదేశించింది. థ్యాంక్ యూ లెనిన్.